నమస్కారం మిత్రులారా! గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి 2026 మార్చి 9 సోమవారం నుండి మార్చి 12 గురువారం వరకు ఉన్న ఈ 4 రోజులు కాలచక్రంలో ఒక అద్భుతమైన మలుపుగా మారబోతున్నాయి. గ్రహాల సంచారం మీ రాశిపై చూపే ప్రభావం వల్ల మీ జీవితంలో ఇన్నాళ్ళు ఉన్న చీకటి తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి జాతకంలో మొదటి ముఖ్యమైన అంశాల గురించి అత్యంత లోతుగా చూద్దాం. మీ మానసిక స్థితి. గత కొంతకాలంగా వృశ్చిక రాశి వారు ఒక తెలియని అలజడితో, మనోవేదనతో గడుపుతున్నారు. బయటకు అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా లోలోపల ఏదో వెలితి మిమ్మల్ని వేధిస్తుంది. అయితే ఈ మార్చి 9 సోమవారం నుండి మీ మనసులకు ఒక కొత్త ఉత్సాహం చిగురిస్తుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని భయపెట్టిన సమస్యలు ఇప్పుడు చిన్నవిగా అనిపిస్తాయి. చంద్రుని అనుకూలత వల్ల మీలో నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనలకు స్వస్తి చెప్పే ప్రశాంతమైన నిద్రను పొందుతారు. మీ ఆత్మవిశ్వాసమే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది. కుటుంబ సౌఖ్యం. వృష్ వృక్ష్ వృశ్చిక రాశి వారికి కుటుంబం అంటే ఒక బలహీనత మరియు ఒక బలం. ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చలు మొదలవుతాయి. ముఖ్యంగా మంగళవారం నాడు మీ జీవిత భాగస్వామితో ఉన్న పాత గొడవలు సర్దుమణిగి ఒకరినొకరు అర్థం చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడుతున్న ఆందోళన తొలగిపోతుంది. తండ్రి గారి వైపు నుండి మీకు ఆశించిన మద్దతు లభిస్తుంది. బంధువుల రాక వల్ల ఇంట్లో సందడి నెలకొంటుంది. గతంలో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి. ధనపరంగా ఈ 4 రోజులు మీకు అత్యంత లాభదాయకంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మార్చి 11 బుధవారం నాడు రావాల్సిన మొండి బాకీలు వసూలవుతాయి. ఇన్నాళ్ళు ఖర్చులకే సరిపోయిన మీ ఆదాయం ఇప్పుడు పొదుపు వైపు మళ్ళుతుంది. భూమి లేదా వాహన కొనుగోలుకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో లేదా ఇతర పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. అనవసరమైన ఆడంబరాలకు పోకుండా జాగ్రత్త వహించడం మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉంది. ఉద్యోగం మరియు వృత్తి జీవితం. మీరు పనిచేసే చోట మీపై ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. మీ పై అధికారుల నుండి మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఈ 4 రోజుల్లో ఒక మంచి కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ రావడం లేదా ఉద్యోగ పత్రం అందడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ మరియు సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఇది. మీ సహోద్యోగులు కూడా మీకు సహకరిస్తారు. వృత్తిలో ఒక మెట్టు పైకెక్కేందుకు గ్రహఫలం మీకు తోడుగా ఉంటుంది. వ్యాపార వృద్ధి. సొంతంగా వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి మార్చి 10 మరియు 12 తేదీలు చాలా కీలకం. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. వ్యాపారంలో భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మార్కెట్లో మీకున్న క్రెడిట్ పెరుగుతుంది. ఇన్నాళ్ళు నష్టాల్లో ఉన్న వ్యాపారాలు ఇప్పుడు లాభాల బాట పడతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారం విస్తరించడానికి మీకు మార్గం సుగమం అవుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన అనుమతులు సులభంగా లభిస్తాయి. మీ పనితీరుతో ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. శత్రువుల ఓటమి మరియు కోర్టు వ్యవహారాలు. వృశ్చిక రాశి వారికి సహజంగానే పోరాట పటమే ఎక్కువ. ఈ మార్చి 10 మరియు 11 తేదీల్లో మీ శత్రువులు మీపై పైచేయి లాభిస్తుంది. ఇన్నాళ్ళు మీ వెనుక గోతులు తవ్విన వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుతంత్రాలు పన్నిన వారు ఇప్పుడు స్వయంగా ఇబ్బందుల్లో పడతారు. మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించే సమయం ఆసన్నమైంది. కోర్టు కేసుల్లో లేదా భూ వివాదాలలో ఉన్న వారికి ఈ 4 రోజులు ఒక సానుకూల మలుపు కనిపిస్తుంది. మీ ప్రత్యర్థులు మీతో రాజీకి వచ్చే అవకాశం ఉంది. మీరు పడుతున్న మానసిక ఆందోళన తొలగి న్యాయం మీ పక్షాన నిలుస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి, విజయం మీదే. ఆరోగ్య జాగ్రత్తలు మరియు జీవన శైలి. ఆరోగ్యమే మహాభాగ్యం. వృశ్చిక రాశి వారు ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఆహార నియమాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మార్చి 10 మంగళవారం నాడు ఉదర సంబంధిత ఇబ్బందులు లేదా వేడి వల్ల వచ్చే సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. పని ఒత్తిడి వల్ల కలిగిన అలసట మీ ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా చూసుకోండి. సరైన సమయానికి నిద్రపోవడం లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది, కానీ అశ్రద్ధ మాత్రం చేయకండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
సంతాన సౌఖ్యం మరియు వారి అభ్యున్నతి. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడుతున్న సుదీర్ఘకాలపు ఆందోళన ఈ సమయంలో తొలగిపోతుంది. మీ సంతానం విద్యారంగంలో లేదా వారు ఎంచుకున్న వృత్తిలో గొప్ప ప్రతిభను కనబరుస్తారు. వారి నుండి మీరు వినే ఒక శుభవార్త మీ కుటుంబంలో ఎంతో సంతోషాన్ని నింపుతుంది. ముఖ్యంగా మార్చి 12 గురువారం నాడు మీ పిల్లల విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. అది వారి జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. వారితో సమయం గడపడం వల్ల మీలో ఒత్తిడి కూడా తగ్గుతుంది. వారి ఎదుగుదల సమయంలో సమాజంలో మీకు గౌరవాన్ని తెచ్చిపెడతారు. విదేశీయ ప్రయాణాలు మరియు దూర ప్రాంత ప్రయాణ యోగం. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజులు ఎంతో అనుకూలం. వీసా, ఇంటర్వ్యూలు లేదా పాస్పోర్ట్ సంబంధిత పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మార్చి 11 బుధవారం నాడు ప్రయాణాలకు సంబంధించిన సానుకూల వార్త అందుతుంది. ఒకవేళ మీరు ఉద్యోగరీత్యా వేరే ఊరు వెళ్ళాలనుకున్నా దానికి సంబంధించిన ఏర్పాట్లు సజావుగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చే సమాచారం మీ వ్యాపారానికి లేదా వృత్తికి ఎంతో లాభదాయకంగా మారుతుంది. ఈ ప్రయాణాలు మీ జీవితంలో కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తాయి. పాత మిత్రుల కలయిక మరియు సామాజిక సంబంధాలు. చాలా కాలం తర్వాత మీరు కోరుకున్న వ్యక్తిని లేదా పాత ఆప్తమిత్రుడిని కలిసే అవకాశం ఈ సమయంలో కలుగుతుంది. ఎప్పుడో పాఠశాల లేదా కళాశాల రోజుల్లో విడిపోయిన మిత్రుడు మీ ముందుకు రావడం మీకు ఎంతో ఉద్వేగాన్ని ఇస్తుంది. ఆ మిత్రుడు వల్ల మీకు ఒక కొత్త వ్యాపార అవకాశం లేదా ఆర్థిక సహాయం అందే సూచనలున్నాయి. సామాజికంగా మీ పరపతి పెరుగుతుంది. మీరు ఇచ్చే సలహాలు ఇతరులకు మార్గదర్శకంగా మారుతాయి. పాత గొడవలను మర్చిపోయి మిత్రులతో రాజీ పడడానికి ఇది సరైన సమయం. మీ స్నేహ సంబంధాలను మరింత బలపడతాయి. భూ వివాదాలు మరియు ఆస్తి వ్యవహారాలు. చాలా కాలంగా ఆస్తి తగాదాలతో సతమవుతున్న వారికి ఈ రోజుల్లో ఒక మంచి వార్త అందుతుంది. మీ హక్కులను కాపాడుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా సోమవారం మరియు మంగళవారాల్లో న్యాయపరమైన చిక్కులు తొలగిపోయే సూచనలున్నాయి. మీకు అన్యాయం జరిగిందని బాధపడే వారికి కాలమే సమాధానం చెబుతుంది. ఆస్తి పత్రాలు లేదా రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పనులు వేగవంతమవుతాయి. పేరు ప్రతిష్టలు మరియు గుర్తింపు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఇన్నాళ్ళు పడిన శ్రమకు ఇప్పుడు ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా బుధవారం నాడు మీరు చేసే ఒక పని అందరినీ దృష్టిని ఆకర్షిస్తుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలను అందరూ అభినందిస్తారు. ఎవరైతే మిమ్మల్ని చిన్నచూపు చూశారో వారే ఇప్పుడు మీ సలహాల కోసం ఎదురు చూస్తారు. ఇది మీ ఆత్మగౌరవాన్ని పెంచే సమయం. విద్యార్థులు ఏకాగ్రత మరియు విద్యా ఫలితాలు. విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం. చదువులో వెనుకబడ్డామనే ఆందోళనకు వదిలేయండి. ఈ 4 రోజుల్లో మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. క్లిష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి గురువుల ఆశీస్సులు లభిస్తాయి. ముఖ్యంగా విదేశాల విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల సమాచారం అందే సమయం ఇది. మీ కృషితోనే మీ భవిష్యత్తును నిర్ధారితమవుతుందని గుర్తుంచుకోండి. గృహ నిర్మాణం మరియు గృహప్రవేశం. సొంత ఇల్లు అనేది అందరి కల. దాన్ని నిజం చేసుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు మార్చి 12 గురువారం నాటికి ఒక రూపానికి వస్తాయి. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయాలనుకున్నా లేదా కొత్త వస్తువులు కొనాలన్నా ఇది మంచి సమయం. మీ ఇంటిలో ఒక శుభకార్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా మారుతోంది. రుణ విముక్తి కోసం ఆర్థిక స్థిరత్వం. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఎంత కృంగదీశాయని నాకు తెలుసు. కానీ ఈ మార్చి 11 బుధవారం నుండి మీ ఆర్థిక స్థితిలో మార్పు మొదలవుతుంది. అనవసర ఖర్చులను నియంత్రించుకుంటే అప్పులు తీరిపోయే మార్గం దొరుకుతుంది. మీ ఆదాయం పెరగడానికి కొత్త అవకాశాలు మీ ఇంటి తలుపు తడతాయి. ఆర్థిక క్రమశిక్షణతో మీరు చేసే ప్రతి అడుగు మిమ్మల్ని అప్పుల ఊబి నుండి బయటకు తీసుకొస్తుంది. ఆందోళన చెందకండి, అంతా మంచే జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు మరియు భావోద్వేగ బంధాలు. ప్రేమలో ఉన్నవారికి ఇది పరీక్షా సమయం. గత కొన్ని రోజులుగా మీ భాగస్వామికి మరియు మీకు మధ్య నెలకొన్న అపార్థాలు తొలగిపోతాయి. మీ మనసులోని భావాలను నిజాయితీగా వ్యక్తపరిచేందుకు ఈ మార్చి 10, 11వ తేదీలు ఎంతో అనుకూలంగా ఉంది. అవివాహితులకు వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.
ఎదుటి వ్యక్తి పట్ల మీకున్న గౌరవం, ప్రేమ వారి మనసును గెలుచుకోవడానికి మీకు సహాయపడతాయి. నమ్మకమైన బంధానికి పునాది అని గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక చింతన మరియు మానసిక బలం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనల్ని కాపాడేది దైవమే. ఈ 4 రోజుల్లో మీరు దైవ చింతన వైపు మొగ్గు చూపుతారు. ఏదైనా దైవాలయ సందర్శన లేదా ఇంట్లో పూజా కార్యక్రమాల వల్ల మీకు అద్భుతమైన మానసిక బలం లభిస్తుంది. మీ ఆత్మలోతుల్లో దాగున్న ఆందోళన తొలగిపోతాయి. ఒక విధమైన దివ్యశక్తి మీకు తోడవుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక గ్రంథ పఠనం మీ ఆలోచన విధానాలను పూర్తిగా మార్చేస్తుంది. తండ్రి గారి ఆరోగ్యం మరియు పెద్దల ఆశీస్సులు. మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల కొద్ది రోజులుగా మీరు పడుతున్న ఆందోళన ఇప్పుడు తొలగిపోతుంది. వారికి ఉన్న దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ పెద్దల ఆశీస్సులు మీకు రక్షణగా ఉంటాయి. ముఖ్యంగా గురువారం నాడు మీ కుటుంబ పెద్దలతో కలిసి గడపండి. వారిచ్చే ఒక చిన్న సలహా మీ జీవితంలో పెద్ద సమస్యను పరిష్కరించవచ్చు. వారి అనుభవం మీ విజయానికి బాటలు వేస్తుంది. వాహన యోగం మరియు సౌకర్యాలు. కొత్త వాహనం కొనాలని లేదా ఉన్న వాహనాన్ని అప్గ్రేడ్ చేయాలని మీరు చాలా కాలంగా అనుకుంటున్నారు. ఈ 4 రోజుల్లో ఆ ప్రయత్నాలకు అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా బుధవారం లేదా గురువారం నాడు మీకు అనుకూలమైన యోగం కనిపిస్తుంది. అయితే ప్రయాణాలలో ఉన్నప్పుడు వాహనాన్ని నడిపేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్త అవసరం. మీ ప్రయాణాలు సకాలంలో పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు మరియు లాభాలు. అనుకోకుండా దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి రావచ్చు. ఈ ప్రయాణాలు కేవలం వినోదం కోసమే కాకుండా మీ వ్యాపారానికి లేదా ఉద్యోగ వృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి. ప్రయాణాలలో మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులను మారుతారు. వెళ్ళే పని విజయవంతంగా పూర్తవుతుంది. మీరు వెళ్ళిన చోట మీకు గౌరవం, మర్యాదలు లభిస్తాయి. ముగింపు మంత్రం. మిత్రులారా, వృశ్చిక రాశి వారు ఈ 4 రోజులు ఎంతటి క్లిష్ట పరిస్థితులైనా అధిగమించే శక్తిని కలిగి ఉంటారు. మీ మనసులో భయాన్ని వదిలేయండి. నిత్యం ఈ మంత్రాన్ని 11 సార్లు పఠించండి. ఓం అంగారకాయ నమః. ఈ మంత్రం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీకు విజయాన్ని చేకూరుస్తుంది. గురు ఆస్ట్రాలజీస్ అందించిన ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడిందని భావిస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ జీవితంలో ఎప్పుడూ వెలుగులు నిండాలని కోరుకుంటూ సెలవు.